హాయ్ గాయ్స్. మన ఇండియా నేషనల్ మీడియాలో కానీ మన తెలుగు మీడియాలో కానీ గత 1 వీక్గా ఒక రెండు పదాలు చాలా వినిపిస్తున్నాయి. అది ఒకటి మోనోపోలీ, రెండు డ్యూయోపోలీ. ఈ మోనోపోలీ డ్యూయోపోలీ అంటే ఏంటంటే ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఏ దేశంలో అయినా ఒక రెండు కంపెనీస్ కానీ ఒక కంపెనీ కానీ లేకపోతే రెండు కంపెనీస్ కానీ ఆ ప్రోడక్ట్స్ మాత్రమే వినియోగంలో ఉంటే దాన్ని మోనోపోలీ డ్యూయోపోలీ అంటారు. అంటే ఒక్క కంపెనీ మాత్రమే ఉన్నదనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్లైన్స్ విషయంలో డ్యూయోపోలీ ఉన్నదని చెప్తున్నాం. ఫస్ట్ మోనోపోలీ అంటున్నాం, డ్యూయోపోలీ అంటున్నాం. మోనోపోలీ ఎందుకు అంటున్నామంటే మన ఇండిగో అనేది 60% ఉంది. తర్వాత ఎయిర్ ఇండియా ఉంది. సో ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా ఈ రెండు కంపెనీలే మొత్తం భారతదేశంలో ఆల్మోస్ట్ 90% ఉన్నాయి కాబట్టి దీన్ని డ్యూయోపోలీ అంటున్నాం. ఒక మోనోపోలీ అంటే ఏంటంటే కేవలం ఒక కంపెనీ ఉండదండి. ఇప్పుడు యూఎస్ ఉంది. యూఎస్లో నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ యాపిల్ ఫోనే వాడతారు, ఐఫోన్. సో అక్కడది మోనోపోలీ. మన ఇండియాలో ఐఫోన్ వాడతారు, శాంసంగ్ వాడతారు, నోకియా వాడతారు, ఇంకా రకరకాల ఫోన్స్ అన్నీ వాడతారు. వన్ప్లస్, మోటో ఇట్లా అన్నీ వాడతారు. సో ఒకటే కంపెనీ ఏకచక్రాధిపత్యం చేస్తే ఏకాధిపత్యం చేసేది మోనోపోలీ అంటారు. రెండు కంపెనీలు ఉంటే దాన్ని డ్యూయోపోలీ అంటారు. ఇది మనకి ఇప్పుడు లాస్ట్ 1 వీక్గా ఎయిర్ ఇండియాలోని మన ఈ ఇండియా ఎయిర్లైన్స్లో వినిపిస్తున్న పదం.